ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈయన చూసారా, వచ్చిన కొత్తలో సర్కస్ లో కోతిలా ఉండేవాడు. ఇప్పుడు అదే సర్కస్ కి ఓనర్ అయి వాళ్ళని కోతిల్లా ఆడిస్తున్నాడు. మీకు నేను ఫస్ట్ పాట నేర్పించినా డాన్స్ నేర్పించినా? నిన్ను తన్ని పంపించేటప్పుడు తననా? చిచి, అసలు ఎంట్రీలోనే ఎలాంటి దరిద్రం తగిలని చూడండి. ఇటు రండి, మన టైల్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ టైం భయ్యా. ఏంటది? ముగ్గురు దరిద్రాలు దరిద్రం నుంచి దూరంగా వెళ్తున్నాయి. నీ పాదం మోపలేక ప్రేమేనా ఇది. భయ్యా, ఈ టైంలో నువ్వు పాడాల్సింది నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఏం మాట్లాడుతున్నావు? నేనంటే వాళ్ళిద్దరికి పిచ్చెకేసినట్టు తిరుగుతున్నావు తెలుసా? నీతో తిరిగితే వాళ్ళకి ఎక్కేది పిచ్చే. ఇదిగో బాస్, అసలు వీళ్ళిద్దరితో ఉంటే నా మనసులా ఉండదు తెలుసా? అసలు మనిషిలాగే ఉండను, మళ్ళీ మనసు ఒకటి అందులోకి. అయినా నీకు కరెక్ట్ రావాలి. ఐస్ క్యూబ్స్ నాట్ రిక్వైర్డ్. ఇదేంటి, ఒక ఎర్ర గులాబీ ఒక తెల్ల గులాబీ మధ్యలో జిలేబీ గళ్ళు ఆడవడు. ఈడొకడు. సరే, వీళ్ళెందుకు, మన అటు రండి, అటు వెళ్ళి మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు? క్యాబ్ బుక్ చేసుకుని కృష్ణకాంత్ బార్కి వెళ్ళండి, కంఫర్ట్ గా ఉంటది ముగ్గురికి. మీ బాధ ఏంటి? నేను వీళ్ళిద్దరు ఎంటబడుతున్నాను అన్నయ్య. భయ్యా, కార్ వెళ్తున్నప్పుడు కుక్కలు కూడా పరిగెడతాయి, అలా అని చెప్పి కుక్కకి డ్రైవింగ్ ఇస్తారా? అయినా ఇలాంటి అందమైన అమ్మాయిల మధ్య నాలాంటి అందగాడు ఉండాలి, కానీ నీళ్ళు అడుగుతున్నాడు మొహం వేసుకుని ఉండడం ఏంటి? ఏంటి భయ్ బా ఆలోచిస్తున్నావు? ఏం లేదు భయ్యా, వాడు అడుక్కు తినేవాడు అన్నప్పుడు ఆనందపడాలా, నిన్ను నువ్వు అందగాడు అనుకున్నప్పుడు బాధపడాలా, అర్థం కావట్లేదు భయ్యా. ఇప్పుడు అదే ఆలోచించేది. నీకు అసలు మైండ్ ఉందా? బుర్ర పని చేస్తుందా? మెంటల్ బిహేవ్ చేస్తున్నావు? నీతో ఫ్రెండ్షిప్ చేస్తే అవన్నీ ఉంటాయా? తెలియక అడుగుతావు ఏంటి నువ్వు? ఇంతకీ మీ ఇద్దరు నన్ను ఎదవం చేయడానికి ట్రై చేస్తున్నారా? నిన్ను ఆల్రెడీ ఒకటి చేయాలేటి. వర్షిని నువ్వురా. హలో, నా అందాన్ని తక్కించుకోవడం నీ వల్ల కాదు. నేను అందం అనుకోవడం కూడా మా వల్ల కాదులే. సుధీర్, దేవుడు అందరికి అన్ని ఇవ్వడు, ఇస్తే దేవుడినే మర్చిపోతారు. మర్చిపోతున్నారని ఒకటి రెండు డైలాగులు ఎత్తున్నావు, అవి కూడా టైమింగ్ లో చెప్పట్లే, అవి మర్చిపోతున్నారు. రష్మి నువ్వురా. సుధీర్, అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. అవును, వాడు నీ టైపు, రెండు మా టైపు. ఫస్ట్ నా మాట విను. ఏంటి? టైప్ 1 బిస్కెట్లు వేసి పడేసే టైప్. టైప్ 2 బలవంతంగా పడేసే టైప్. మేము ఆ టైప్ కాదు. మేము పడాలంటే మా కోసం యుద్ధాలు చేయాలి. యుద్ధాలా? అద్దాల్లో ఎప్పుడైనా మొక్కలు చూసుకున్నారా? అమ్మాయి కూడా పాపం వాళ్ళు ఎలా మోసం చేస్తారు మీరు? అమ్మాయి కూడా. హేమంత్, నీ టాలెంట్ చూపించు. అండ్ యూ చూడు. మెగాస్టార్ మ్యూజిక్ బర్నింగ్ స్టార్ బాడీ లాంగ్వేజ్ తో బాగా చేసావు. నువ్వేమిటమ్మా దక్కించుకోవాలి ఎక్కించుకోవాలంటే దగ్గుబాటు రానాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. నువ్వు కూడా టైప్ 1 టైప్ 2 పెద్ద టైపిస్ట్ లా చెప్పావు. పద అడు చూసాక. టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మేమిద్దరం చిన్నపిల్లలం. మన ఇద్దరం చిన్నపిల్లలం భయ్యా. కరెక్టేగా, మళ్ళీ స్ట్రెస్ చేస్తావు ఎందుకు? అంటే టాస్క్ లో కూడా చిన్నపిల్లలం అంటున్నా. ఓ అలా, అందులో కూడా సేమ్ రోల్. మా పేరెంట్స్ ఊరు వెళ్ళారు. ఓకే, నువ్వు పక్కింటి అమ్మాయి. మమ్మల్ని పొద్దున్నే లేపి మమ్మల్ని స్కూల్ కి రెడీ చేసి పంపించాలి. ప్రదీప్, సుధీర్, చిన్న క్లారిఫికేషన్. మీ ఏజ్ ఎంత? ఏంటంటే చిన్న పిల్లలు కదా, మీ ఏజ్ ఎంత? 6.5. ఓకే, సుధీర్ అన్నయ్య తమ్ముడు. చిన్నపిల్లకి బ్రష్ చేపిస్తారు, స్నానం చేపిస్తారు. 6.5 వాళ్ళు చేసుకుంటారు మాస్టర్. అయినా నేను పక్క నుండి చేపించాలి. అవునా? అయితే నేను 4 ఇయర్సే. ఫస్ట్ చెప్పేది 6.5. అనవసరం 6 అని చెప్పావు. అరే, మా సామాన్లు మాకు ఇచ్చేయండి రా. వలే
ఏంటిలా ఈ ప్యాంట్ బొక్కండి. ప్యాషన్ ప్యాషన్. చీపిరి చుట్టాడా? కూర్చో కూర్చో. మమ్మీ వాళ్ళు ఊర్లో లేరు కదా, ఇవాళ స్కూల్కి వెళ్ళొద్దు. వెళ్ళొద్దా? అమ్మో అమ్మ కొడతాదిరా. అమ్మ అడిగితే పక్కింటి అంటే వెళ్ళొద్దని చెప్తాం. టింగ్ టాంగ్. అమ్మో ఎవరో వచ్చారు, పడుకోరా ఎవరో వచ్చారు. మనం ఎలాగో తలుపు తినాం, మనకు బోల్ట్ అందదుగా. టింగ్ టాంగ్. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఆంటీ లోపలికి వచ్చినారు, మనం స్కూల్కి పంపిద్దాం. నేను అలా వెళ్దాం రా స్కూల్ కి. అమ్మ స్కూల్కి వెళ్తే టీచర్ 1+1 అని ఎంత అడుగుతుంది? 11 అని చెప్తే కొడుతుంది. హలో బాయ్స్. హాయ్ ప్రదీప్. అరే మమ్మీ ఎప్పుడు దొంగముఖం ఆంటీ అంటే చూడు ఈవిడే. హాయ్ సుధీర్. హాయ్ ఆంటీ. మమ్మీ నీకేమైనా కూడా చెప్పిందా? చెప్పింది. ఏంటి? దంకోలు పట్టే మొహం అని. దొంకోలు అంటే? దొంగోళ్ళు అంటే చిన్నపిల్లలు కదా, మాకేం తెలీదు. ఓహో అలానా. ఆంటీ ఆంటీ ఆహా. మా మమ్మీ ఏం చెప్పిందంటే, మీరు చాలా మంచి ఆంటీ, రాగానే నాకు ఒక పప్పి పెడతారని చెప్పింది. దొంగ సచ్చినోళ్ళారా, చిన్నప్పుడే మీ బుద్ధులు ఇట్లాంటి స్టార్ట్ అయ్యా? మమ్మీ ఇట్లాంటి చెప్పిందా మీకు? ఏ కర్ర తీసుకోండి. నేను పోలీసులు ఫోన్ చేస్తా. ఇగో షట్ అప్ సుధీర్, లేగు. అరే ఏంట్రా ఏంట్రా? అక్కడ నుంచో నాడు చూడు. అమ్మా నేను అందుకే స్కూల్కి వెళ్ళాను. ఆంటీ నన్ను ఎత్తుకో. నువ్వు రా, ఇద్దరు ఎత్తుకుని. ఫస్ట్ అటెళ్ళు. మమ్మీ వాడిని అస్సలు ఎవరితో వదిలి ఎక్కడికి వెళ్ళొద్దండి. అసలు అన్నం చూడకూడదు. అటుండు. ఆంటీ బుచ్చి బుచ్చి. ఓకే సో ఇప్పుడు మీరిద్దరు స్కూల్ కి వెళ్ళాలి. ఓకే నేను వెళ్ళా ఇవాళ హాలిడే. ఎందుకు హాలిడే? ఈ సంవత్సరం నుంచి ట్యూస్డే కూడా సండే అంటున్నారంట. ఈ రోజు వెడ్నెస్డే. అవునా? అవును. అయితే వాడు వెళ్తాడు, వాడిని పంపించండి. ఇదే డ్రెస్ లో వెళ్తామా? స్నానం లేదా ఇవాళ? నాకేం వద్దు, నీకు సరదాగా నువ్వు చేయించుకో అన్ని. ముద్దు అంటున్నావు, స్నానం అంటున్నావు, ఎత్తుకోమంటున్నావు. ఫస్ట్ మీ బ్యాగ్ సర్దుకోండి. బ్యాగ్ బ్యాగ్ తీసుకో. బుక్స్ సర్దు. బ్యాగ్ లో ఏం పెట్టుకోవాలి? బుక్స్. రెడ్ కలర్ బ్యాగ్ నీది. నీకు పడితే ఇట్రా. ఇదిగో బాడీ బిల్డర్ ఆంటీ, నీకు రాలేదని చెప్పండి. ఈ ఆంటీ వద్దు, తోచి కచ్చి కొడుతుంది. వద్దురా బాబు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను. నాకు ఈ దొంగ ఆంటీ వద్దు. పద. స్కూల్ వెళ్ళిపోవడం ఏంటి? ఫస్ట్ స్నానం చేయాలి. ఇది నా బాటలు. కొడతా. నాకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అలవాటు బాత్రూమ్ లోకి. డ్రెస్ ఇప్పు. నాకు ఆంటీ బాత్రూమ్ నేను బట్టలు వేసుకొని స్నానం చేస్తావా ఏంటి? నేను ఆల్రెడీ నిన్న చేశా. ఈ రోజు చేయాలి మళ్ళీ. ఈ రోజు కూడా చేయాలా? మరి మీరు బయటికి వెళ్ళండి, నాకు పప్పిసేం నేను లోపల. ఓకే నేను అటు వెళ్తున్నా. ఓకే ఓకే స్నానం చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను ఒకేలా ఉంటా, చేసినా చేయకపోయినా. ఆంటీ 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 నాకు లంచ్కి మ్యాగీ. నీ మొహానికి మళ్ళీ మ్యాగీయా? మా మమ్మీకి చెప్తా నా మొహాన్ని ఏమన్నా అన్నా అంటే. చెప్పుకో. ఎందుకంటే నా సేమ్ మా అన్నయ్య పోలిక. వెళ్ళు స్నానం చేసుకుని రా. అక్కడే ఉండు. నన్ను పట్టించుకోండి, నేను వెళ్ళిపోతా. బ్యాగ్ పట్టుకో. మంగా మంగా స్కూల్కి వెళ్ళదా? ఇట్రా. ఒరే బ్యాగ్ వేసుకో. మమ్మీ ఊరి నుంచి రా. బ్యాగ్ అలా వేసుకోకూడదురా. అలా వేసుకుని ఇప్పుడు స్కూల్ కి వెళ్ళు. వెళ్తా. పదరా వెళ్దాం. ఒరే 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 ఇప్పుడు బురదగుంట వచ్చింది కదా, ఎలా దాటుతావు? బురదగుంటుందా ఇక్కడ? నిన్నటిదాకా లేదుగా. ఆంటీ వచ్చే ముందు వచ్చింది. అలా నువ్వు ముందుకెళ్ళి చెయ్యండి చెప్తా. అరే అరే ఇక ఈ బురదంతా తీసి ఆంటీ మీద వేద్దాం. నేను స్కూల్కి వెళ్ళా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.